ఒరే లోకిగా, నువ్వారా? ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వస్తున్నావా? ఏంటి బావా నువ్వు లోకిగా అంటావు? ఐఆమ్ లోకేష్, నా పేరు లోకేష్ బావా. లోకేష్ అని పిలువు, లేదంటే స్టైల్ గా లోక్ అని పిలువు. బావా, లోకిగా అంటే నవ్వుతారు బావా. కాస్త నీ బామ్మర్దికి పరువు ఇవ్వు, పరువు నిలబెట్టు బావా. సర్లేరా బామర్ది, నీ పరువు నిలబెడతానులే, కానీ ఇప్పుడే వస్తున్నావారా లోక్స్? ఆ రోజు మనం సిరివల్లిని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తమ్మ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. మళ్ళీ మన అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని ఉన్నా వాళ్ళ అత్తమ్మ ఏమంటుందో అని ఆలోచిస్తున్నా. అవునండి, వాళ్ళు ఏమన్నా కానీ మనం ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే మన కూతురికి ఆ ఇంట్లో బంగారు భవిష్యత్తు ఉంటుంది అని ఒక్క ఆలోచనతో మాత్రమే నేను మౌనంగా ఉంటున్నానండి. హే లోక్స్, పద ఇంట్లోకి వెళ్దాం. లోక్సా, ఏంటండి మా తమ్ముని అలా పిలుస్తున్నారు? మీ తమ్ముడే నన్నలా పిలవమన్నాడు కాంతం. సిరివల్లేమో ఈ ఇంటికి ఓనర్ కాదు, అర్థమైందా? ఈ ఇంటికి ఓనర్ ను నేనే. సిరివల్లి కూడా నీలాంటి పని మంచిదే అనుకో. ఎందుకు మాట్లాడుతుందిరా? మనం గతి లేని వాళ్ళం అనుకున్నారు కావచ్చు, తినకుండానే వెళ్ళిపోయారు. సర్లేరా, వాళ్ళు లేకుంటే ఏంటి, వాళ్ళు వెళ్ళడమే మంచిదిలే. మటన్ మొత్తం మనమే తినొచ్చు. సర్లేరా, వాళ్ళు తినకుండా వెళ్తే ఏం మునిగిపోయేది ఏం లేదు. కానీ నేను పట్టించుకోవడం లేదండి, కాకపోతే వాళ్ళ మాట్లాడే మాటలు చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోకు సిరివల్లి. సిరివల్లి, నేను ఆఫీస్ పని మీద సిటీకి వెళ్తున్నాను. ఒక నెల 2 నెలల సమయం పడుతుంది కావచ్చు. నువ్వు మీ అమ్మా నాన్న దగ్గర ఉంటావా? ఈ 2 నెలలు ఇక్కడ ఉంటే మా అమ్మా నాన్న నిన్ను సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అని బాధ పెడతారు. అందుకని మీ పుట్టింటికి వెళ్ళు అని చెప్తున్నాను. అది కూడా నీకు ఇష్టమైతేనే. నీకెక్కడ నచ్చితే అక్కడే ఉండు. అవునా అండి, నాకు వెళ్ళాలని ఉన్నా అత్తయ్య గారు నన్ను పంపించరండి. మా పుట్టింటికి వెళ్ళాలని నాకు చాలా ఆశగా ఉంది, కానీ మీరు పంపించిన అత్తయ్య గారు వద్దు అంటారని అడగడానికి భయంగా ఉండి అడగకుండానే మౌనంగా ఉంటున్నానండి. నేను మా అమ్మతో చెప్తానులే. నువ్వు ఇక్కడ ఉంటే మా అమ్మ నాన్న నిన్ను సూటిపోటి మాటలతో బాధ పెడతారు సిరివల్లి. అందుకని నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు. నేను సిటీలోను ఆఫీస్ పని ముగించుకున్న తర్వాత నేరుగా మీ ఇంటికి వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాను. అప్పటి వరకు మీ పుట్టింట్లో ఉండు. అలాగేనండి, అత్తయ్య గారితో మీరే మాట్లాడండి. అత్తయ్య గారు వెళ్ళమంటే సంతోషంగా మా పుట్టింటికి వెళ్తానండి. బావా, ఇల్లు బానే పెద్దగా ఉంది కదా, గట్టిగానే సంపాదించినట్లున్నావు. అవునరా బామ్మర్ది, సంపాదించాలి కదా, సంపాదించకపోతే ఎలారా? ఒరే తమ్ముడు, మీరు మాట్లాడుతూ ఉండండి, మీకు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తాను, సరేనా? అలాగే అక్క, నువ్వు వెళ్ళు. ఏమేం వెరైటీస్ చేస్తావో నీ ఇష్టం, కానీ ఫుడ్ మాత్రం అదిరిపోవాలి. రారా బామ్మర్ది, ఇలా కూర్చో. చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టరా. కూర్చుంటానులే బావా. ఇంతకీ నా కూతురు అల్లుడు ఎక్కడున్నారు? కొత్త పెళ్లి జంట. రండిరా, కొత్త పెళ్లి జంట. ఎలా ఉన్నారా? బాగున్నారా? బాగున్నారా బాబాయ్, ఎప్పుడు వచ్చారు? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? సురేష్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మామ. ఏంటి పెళ్లికి రమ్మంటే రానే రాలేదు? ఏదో పెద్ద బిజీ ఉన్నట్టు హైదరాబాద్ లోనే ఉన్నావు. ఇప్పుడేంటి పిలవకున్నా కూడా సడన్ గా వచ్చావేంటి? ఎప్పుడొచ్చావు ఇంతకి నువ్వు? అప్పుడంటే కాస్త పని ఉండేరా. అసలే నేను చేసేది సాఫ్ట్వేర్ జాబ్ కదా, నాకు హాలిడేస్ ఇవ్వలేదురా. వర్కింగ్ డేస్ ఇచ్చారు, అందుకని వీలు పడలేదు రావడానికి. ఇప్పుడే వస్తున్నాను రా. నేను ఒక ముఖ్య పని మీద వచ్చాను. అదేంటంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా. నాకున్న ఒకే ఒక దిక్కు మీ అమ్మ, మీ నాన్న. ఇక వీళ్ళే నాకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని ఇక్కడికి వచ్చాను రా. పెళ్లి చేసేదాకా ఇక్కడే ఉంటాను. మా బావగారిని మాత్రం పెళ్లి చేయకుండా అసలు వదిలేదే లేదు. ఎంత మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారో చూడాలి.
అవునా మామ, మా నాన్నెందుకు, నేను కూడా చూస్తానులే. వీళ్ళతో పాటు మంచి అమ్మాయిని, నీకు తగ్గ జోడుని మేమే వెతికి పెట్టి నీకు పెళ్లి చేస్తాం. నువ్వేం బాధపడకు మామ. నువ్వెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండు. అక్క బావా ఎలా ఉన్నారు? ఏంటి ఇలా కూర్చొని ఉన్నారేంటి? ఇషిత, నువ్వా? ఎప్పుడొచ్చావే? ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానక్క. కానీ మీరేంటి, మీ మొహాలు చూస్తే ఏదో బాధతో అలా కూర్చున్నట్లున్నారు. ఏం జరిగింది? అంతా బానే ఉందా? సిరివల్లి ఎలా ఉందంట? మేము సిరివల్లి గురించే ఆలోచిస్తున్నామే రిషిత. తను అత్తగారింట్లో ఎలా ఉందా అని మాకు బాధగా ఉంది. మేము ఒక రోజు వెళ్ళి చూసామే. ఆ రోజు వాళ్ళ అత్తగారి మాటలు మమ్మల్ని చాలా అవమానపరిచి కించపరిచినట్లుగా మాట్లాడింది. కట్నం గురించి మరీ అడిగింది. పెళ్ళైన 10 రోజులకే కట్నం గురించి అడుగుతుంది. అక్కడ నా బిడ్డ పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. అక్కడ అసలు సిరివల్లి ఎలా ఉందో తెలియడం లేదు. అవునా అక్క? పోనీ ఒకసారి వెళ్ళి సిరివల్లిని ఇక్కడికి తీసుకొచ్చుకోండి. అప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. తను అక్కడ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది అంతా తెలుస్తుంది కదా. ఏమైనా సమస్య ఉంటే మీకు కూడా చెప్పుకుంటుంది. తను మాతో ఏమీ చెప్పుకోవట్లేదురా. అందుకని మేము కూడా ఏం అనలేకపోతున్నాము. తను అత్తగారింట్లో బాధపడుతుందో సంతోషంగా ఉందో ఎలా తెలుస్తుంది? మేము అడుగుతుంటేనేమో మాకు చెప్పడం లేదు. కానీ సిరివల్లిని చూస్తుంటే ఆ ఇంట్లో తనకేదో సమస్య ఉంది అని అనిపిస్తుంది. నువ్వు మా కోసము సిరివల్లి ఇంటికి వెళ్ళి తను ఎలా ఉందో తన బాగోగులు చూసి తెలుసుకొని మాకొచ్చి చెప్తావా రిషిత? అయ్యో బావా, మీరు నన్ను మరీ అంతలా బతిమాలి అడగాల? తప్పకుండా వెళ్తాను. సర్లే, మీరేం బాధపడకండి. అక్కడ సిరివల్లి ఎలా ఉందో ఒక 10 రోజులు అక్కడే ఉండి తన బాగోగులు అన్ని చూసుకొని అక్కడ పరిస్థితి ఎలా ఉందో నేను తెలుసుకొని వచ్చి మీకు చెప్తాను. మీరేం బాధపడకండి. అని రిషిత, సిరివల్లి అక్కడ ఎలా ఉందో తెలియడం లేదు. నువ్వు ఇప్పుడే ఈ రోజే సిరివల్లి ఇంటికి వెళ్ళవా అని. అలాగే అక్క, నువ్వు అంతలా బతిమాల అలా చెప్పు. ఇప్పుడే నేను సిరివల్లి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతాను. మీరేం టెన్షన్ పడకండి. సరే మరి, నేను వెళ్ళొస్తాను. సత్యవతి, రిషిత చాలా మంచిది. తనకి ఎలాంటి భర్త వస్తాడో కానీ ఇలాంటి భార్య దొరకడం అయితే అతని అదృష్టం. సర్లే, రిషిత వెళ్తానని చెప్తుంది కదా, అక్కడ ఎలా ఉందో తను మనకి చెప్తుందిలే. ఇప్పుడు నాకు కాస్త ప్రాణం కుదుట పడింది, కాస్త నిమ్మలంగా అనిపిస్తుంది. రిషిత మన సిరివల్లికి ఒక మంచి ఫ్రెండ్ గా ఉంటుంది, అలాగే ఒక మంచి సిస్టర్ గా కూడా ఉంటుంది. మనం ఏం బాధపడాల్సిన పని లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు రిషిత సిరివల్లి ఇంటికి వెళ్తుంది కదా, తనే అన్ని చూసుకుంటుంది. అవునండి, రిషిత చాలా ధైర్యవంతురాలు. వాళ్ళ అత్త మామ ఏమైనా అన్నా కూడా తిను వాళ్ళకి ఎదురు సమాధానం మంచిగానే చెప్తుంది. తినకి చాలా తెలివి ఎక్కువగా ఉంది. వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుందండి. నాకు కూడా ఇప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా, ఇంకా ఎంత దూరం నడవాలి? సిరివల్లి ఇల్లు ఎక్కడుందో ఏమో. సర్లే, ఇంకొంచెం దూరం నడుద్దాం. ఎవరైనా బండి వస్తే లిఫ్ట్ అడిగి సిరివల్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడుగుదాము. వావ్, ఈ అమ్మాయి ఎవరు? ఇంత అందంగా ఉందేంటి? నా కోసమే దేవుడు పంపించాడా ఈ అమ్మాయిని?